విజయనగరం పట్టణంలోని రామానాయుడు రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ కోటసుత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త ఒబిలిశెట్టి వెంకటరమణమూర్తి, రామ్జీ దంపతులు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అరుణహోమం నిర్వహించి అమ్మవారి పండుగ ఉత్సవాలను ప్రారంభించారు. ఆదివారం గణపతి పూజ, అమ్మవారికి పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మకర్త రామ్జీ మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా 20న సోమవారం లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన జరుగుతుందని తెలిపారు. 21న మంగళవారం చివరి రోజు ఘటముల పూజ, స్థానిక పెద్ద చెరువులో తెప్పోత్సవం, అమ్మవారి ఊరేగింపు, ఉయ్యాల కంబాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. భక్తులంతా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ పురోహితులు దేశరాజు మురళీ శర్మ, శ్యామ్ కుమార్ శర్మ, సాయి కుమార్ శర్మ శాస్త్రోక్తంగా అమ్మవారి విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒబిలిశెట్టి ఏడుకొండలు, పలువురు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సత్యమతల్లి 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 తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగ కరుణించే దైవము నీవే. సారయ సంసార సాగరః దివ్యతుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి బలారవిందే భగవయ కేలచ్చిదే వందే సత్య పిపేన పరమే నారదవాహం నమామి యస్త్వం నమస్కారాన్ని సమర్పయామి. నమః పత పార్వతీపరమేశ్వర మహాదేవ శంభో శంకర కైలాసవాస. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. గోవింద. నమస్కారం. ఈరోజు కోటసుత్తమ్మ తల్లి అమ్మవారి పండుగలు ప్రారంభిస్తున్నాం. ఈ అమ్మవారు పండుగలు
ఇంచుమించు 20 సంవత్సరాలు 25 సంవత్సరాల పైనే మేము ప్రతి సంవత్సరం ఈ పూజ అమ్మవారికి పండుగ చేస్తున్నాం. ఈ పండుగ సందర్భంలో ఆదివారం, సోమవారం, మంగళవారం చేస్తాం. 19 ఈరోజు అమ్మవారికి పంచామృత అభిషేకం చేస్తున్నాం. పంచామృత అభిషేకం తర్వాత అరుణ హోమం చేస్తున్నాం. ఈ అమ్మవారికి ఇలాగ పూజలు చేస్తాం. సాయంత్రం లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం చేస్తాం. తదుపరి సోమవారం నాడు ఉదయం స్త్రీలచే లలితా సహస్రనామం, కుంకుమ పూజ ఇంచుమించు ఒక 100-200 మంది స్త్రీల చేత ఇవన్నీ పూజలు చేయిస్తున్నాం. సాయంత్రం కూడా లలితా సహస్రం అనే అన్నీ ఏవో కార్యక్రమాలు ఉంటాయి. కోలాటకం స్త్రీలచే ఉదయం 21/7 మంగళవారం ఉదయం అమ్మవారికి ఘట్టమల పూజ చేస్తాం. అలా తదుపరి అమ్మవారిని కుంభం వేసి అద్దంలోంచి అమ్మవారి దర్శనం చేసుకుంటాం. తదుపరి సాయంత్రం తెప్పోత్సవం చేస్తాం. ఈ తెప్పోత్సవం అనంతరం ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపు మేళతాళాలతో, భజా భజంత్రీలతో, బ్యాండ్లు, ఊరేగింపులు, వేషాలు, స్వాములు చేస్తాం. తదుపరి అమ్మవారికి ఉయ్యాల్లో వేసి ఉయ్యాల కంబాల కార్యక్రమం చేస్తాం. ఇలాగా ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమం చేయుటకు మా యొక్క భక్తులు, బంధువులు, ఫ్రెండ్స్, చుట్టాలు అందరూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. అలాగే పంతులు గారు కూడా ఈ 3 రోజులు అన్ని పూజలు, కార్యక్రమాలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చేస్తున్నారు. కాబట్టి మా ఈ పండుగ ఘన విజయం కాకుండా ఇంకా చేయాలని, జరగాలని ఆ అమ్మవారిని మేము కోరుకుంటున్నాం. భక్తులు కూడా మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. భక్తులందరికీ కూడా నమస్కారం. అలాగే విజయనగరం జిల్లాలో వేచేసి ఉన్న శ్రీ 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 కోటసత్తమ్మ తల్లి దేవాలయంలో గత 20 సంవత్సరాల కాలం నుంచి కూడా అమ్మవారికి ఘనముగా ప్రతి ఏడాది 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ నెల జూలై నెల 19వ తారీఖు, 20వ తారీఖు, 21వ తారీఖు నాడు కూడా సంవత్సర కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి మహోత్సవాలు అనేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఉదయం అనగా 19 ఆదివారం నాడు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనము, రక్షాబంధనము, అమ్మవారికి పంచామృతములతో అభిషేకము జరిగింది. తరువాత సూర్యనారాయణ స్వామి వారికి ప్రీతికరంగా అరుణ హోమం అనేటువంటి విశేషమైన క్రతువు కూడా ఈరోజు జరుగుతున్నది. అందులో భాగంగా మొదటిగా స్వామివారికి మండపారాధన చేసి అరుణ హోమం కూడా చేస్తున్నాము. అలాగే సాయంత్రం భక్తులందరికీ కూడా దర్శనాలు, తీర్థప్రసాదాలు కార్యక్రమం జరుగుతుంది. రేపు అనగా 20వ తారీఖు నాడు ప్రాతకాలమునందు అమ్మవారికి పూజలు జరిగి మధ్యాహ్న కాలమున లలితా సహస్రనామ స్తోత్రము, విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణలు జరుగుతాయి. తర్వాత యథాప్రకారముగా దర్శనాలు, తీర్థప్రసాదాలు అందించడం జరుగుతుంది. మరునాడు 21వ తారీఖు సోమవారం నాడు 21 మంగళవారం నాడు ప్రాతకాలమే అమ్మవారికి దర్శనాలు జరుగుతాయి. అలాగే ఊరేగింపు కార్యక్రమం కూడా జరుగుతుంది. తరువాత తెప్పోత్సవం అనేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. తరువాత అమ్మవారికి ఘట్టముల పూజ కూడా జరుగుతుంది. అలాగే తరువాత అమ్మవారికి ప్రీతిగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు కూడా జరుగుతాయి. మరియు కోలాటం అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతోంది. కావున భక్తులందరూ కూడా 50 మంది ఈ కార్యక్రమంలో విచ్చేసి అమ్మవారి అనుగ్రహం పొందాలని చెప్పి కమిటీ సభ్యులు, ఆలయంలో పనిచేసేటువంటి పురోహితులు అందరూ కూడా చాలా విధాలుగా ఆశిస్తున్నాం. కాబట్టి వీలు ఉన్న భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. ఇట్లు విజయనగరం జిల్లా కోట సత్తమ్మ తల్లి సభా సభ్యులు. శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదం విఘ్నోపశాంతయ్యే. గత 20 సంవత్సరాల నుంచి సత్యమ్మ తల్లి తాలూకు ప్రోగ్రాంలు, అమ్మవారి 3 రోజులు మేము కార్యక్రమం పండగలు జరుపుతున్నాం. అది నుంచి ఈ సంవత్సరం కూడా 19/7/21, 19/20/7/21, 21/7/21 మంగళవారం ఈ 3 రోజులు కార్యక్రమం. మొదటి రోజు అభిషేకాలు, ఈ రోజు జరిగాయని, తర్వాత హోమం జరిగినవి చూపించాం. రేపేమో పూజలు పునస్కారాలు అయిన తర్వాత లలితా సహస్రనామం కూడా జరగడం జరుగుతుంది భక్తులందరి సహకారంతో. మంగళవారం ఉదయం పూజలు, తర్వాత అమ్మవారికి ఉపారాలు, తర్వాత హోమము, తర్వాత సాయంత్రం ఏమిటంటే అమ్మవారిని
తెప్పోత్సవం, తర్వాత ఏమో అందరూ ఘటాలు బట్టి ఊరేగింపు ఆ సాయంత్రం రాత్రి వచ్చిన తర్వాత అమ్మగారికి ఉయ్యాల సేవ, పవలింపు సేవ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా గత 20 సంవత్సరాల నుంచి భక్తుల సహకారంతో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా భక్తులందరూ సహకరించి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయించాలని మేము కోరుతున్నాం. సత్యం తల్లి కోవిలికి సత్యం, జై సత్యం తల్లి, జై సత్యం తల్లి, జై సత్యం తల్లి.